హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఎంత సక్సెస్ అయ్యారో మనందరికీ తెలిసిందే. ఎందుకంటే 151 నుంచి 11 వచ్చారు కాబట్టి. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ప్రెస్ మీట్లతోనే ఆయన ఒక రేంజ్లో హైలైట్ అయిపోతున్నారు. ఏమన్నా కంటెంటా, ఏమన్నా స్పీచ్లా, బా అసలు ఆ ప్రెస్ మీట్ వస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఉందంటే ఇక పండగ అంటే పండగ. ఇలాంటి పండగ కాదు, పంచుల మీద పంచులు, అసలు కామెడీ మీద కామెడీ, ఒక రేంజ్లో ఆ ఎలివేషన్స్ ఉంటాయి అనుకోండి. ఇంకా దాని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. బా అసలు ఏమన్నా ఇచ్చారా? దాంట్లో కొన్ని సీన్స్ అయితే నాకైతే హైలైట్ అనిపించింది. అది కూడా రీసెంట్గా టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు డ్రగ్స్ కేసులో దొరికేశారు, నో యాక్షన్. అక్కడ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు వీడియోలతో అడ్డంగా దొరికిపోయినా నో యాక్షన్ అని చెప్పి చాలా రైమింగ్తో ఒక రేంజ్లో ఇచ్చుకుంటూ వచ్చారనమాట కౌంటర్లో. అయితే దీని మీద మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి మాట్లాడారా, తెలియక మాట్లాడారా అనేది నాకు అర్థం కాలేదు. కానీ పాపం సోషల్ మీడియాలో కన్నా మనం ఒక చిట్టా మాట్లాడుకున్నాం. సోషల్ మీడియాలో చాలామంది ఆల్రెడీ కౌంటర్లు వేస్తున్నారు, కానీ ఇంకొక చిట్టా మాట్లాడుకున్నాం. యాక్షన్స్ గురించి, రియాక్షన్స్ గురించి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి చరిత్ర గురించి మనం మాట్లాడుకున్నాం. పుట్ట మహేష్ యాదవ్ గారంట ఇండియాలోనే రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడిపోయారట. ఓకే, ఆయన చేసింది 100% తప్పే. దాని గురించి టీడీపీ కూడా ఇప్పటికే ఆయన మీద షోకాజ్ నోటీస్ ఇచ్చి ఆయన్ని పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అవ్వద్దు అని చెప్పేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర గురించి కూడా మనం మాట్లాడుకోవాలిగా. ఇండియాలోనే ఫస్ట్ ఎంపీ అని చెప్పి ఆయన చెప్పారు. ఏది? డ్రగ్స్ కేసులో దొరికిపోయినటువంటి వ్యక్తి. మరి ఇండియాలోనే ఫస్ట్ ఎంపీ గంటల మాధవ్ గారి గురించి ఎందుకు చెప్పలేకపోయారు? గంటలు ఓడదీసి మరి లైవ్లో వీడియోలు చూపించినటువంటి మొట్టమొదటి ఇండియా ఎంపీ ఆయనే కదా. మరి ఆయన గురించి చెప్పొద్దా? అంత రికార్డు సృష్టించినటువంటి ఆయన మీద నో యాక్షన్. అంతలా అందరికీ తెలిసిపోయినా కూడా నో యాక్షన్. ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే నో యాక్షన్. ఆఖరికి బాబాయిని, సొంత బాబాయిని అడ్డంగా నరికేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఇప్పుడు ఎంపీ, ఆయన సోదరుడు అవినాష్ రెడ్డి గారి మీద నో యాక్షన్. గంట అరగంట సంజనా సుకన్యాలు వీళ్ళ మీద కూడా నో యాక్షన్. ఆఖరికి తల్లిని చెల్లిని పచ్చి బూతులతో వాళ్ళని అసలు ఎంత దారుణంగా తిట్టించారో మనందరికీ తెలుసు. పేటీఎం బ్యాచే కాదు, ఆఖరికి భారతీరెడ్డి గారి పిఏ అట, అతన్ని అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వం మీద తిరగబడిపోయారు. పోనీ ఆయన మీద ఏమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఏమన్నా చర్యలు తీసుకున్నారంటే నో యాక్షన్. మనం మాట్లాడతాం. ఇకపోతే డ్రగ్స్ కేసు గురించి కూడా వద్దాం. ఆయన ఏదో తీసుకున్నాడు, ఆయన నాశనం అయిపోతాడు అనుకుందాం. పోనీ ఇంకొక వ్యక్తి విశాఖపట్నంలో కరెక్ట్గా 3 నెలల క్రితం ఒక కొండారెడ్డి అని చెప్పి ఒక స్టూడెంట్ వింగ్, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి స్టూడెంట్ వింగ్ లీడర్గా ఉన్నటువంటి ఆయన కాలేజీల మొత్తానికి డ్రగ్స్ సరఫరా, అంటే యువతనే ప్రధానంగా టార్గెట్ చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి డీలర్ ఆయన మీద కూడా నో యాక్షన్. ఎందుకు సార్ మన గురించి మనం మాట్లాడుకోవటం చెప్పండి. విజయసాయి రెడ్డి గారు గుర్తుందా? ఒక భర్త పాపం బయటకు వచ్చి నా కొడుకుకి, నా పిల్లలకి తండ్రి ఆయనేనండి అని చెప్పి గొగ్గోలు పెడితే నో యాక్షన్. ఆయనగా బయటకు వెళ్ళిపోయాడు. కానీ మనం మాట్లాడుతున్నాం. ఇంకా ఉన్నాయి. పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ గారిని, ఆయన పిల్లల్ని బండ అసలు మాటలు కూడా నోటి నుంచి మాట్లాడలేనటువంటి భాషతో మాట్లాడి రెచ్చిపోయినటువంటి ఆయన మీద నో యాక్షన్. బోరుగడ్డ అనిల్ మా పార్టీ కాదని చెప్తున్నారు, కానీ ఆయన బయటికి తీసుకురావటం, ఆయన వెనకాల ఎవరున్నారు ఇవన్నీ చెప్పడం, ఇవన్నీ ఓకే, బాగానే ఉంది. ఎలాంటి భాషతో, ఎలాంటి అక్రమాలతో, ఎన్ని బెదిరింపులతో, ఎన్ని కుట్రలతో ఆయన మీద ఉన్నటువంటి కేసులు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ పార్టీకి సంబంధం లేకపోతే మరి యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? ఓకేనా? ఆయన మీద కూడా నో యాక్షన్. అలాంటిది ఇంకా చాలానే ఉన్నాయి అనుకోండి. ఇంకా ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే కల్తీ మద్యం కేసులో దొరికిపోయినటువంటి వ్యక్తుల గురించి కావచ్చు, లేదంటే మన గతంలో ఆంధ్రప్రదేశ్లో మద్యానికి సంబంధించినటువంటి కుంభకోణంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి కావచ్చు, వీళ్ళు ఎవరి మీద కూడా నో యాక్షన్. ఇది ఇంకా అన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి కిందే 30 కేసులు పెట్టుకున్నాడు.
ఆయన మీద ఏం యాక్షన్ తీసుకోవాలి చెప్పండి. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళాలంటేనే ఒక ఎలిజిబిలిటీ ఉండాలి అనేటువంటి పద్ధతిలో ఉంటే ఇంకా దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు చెప్పండి. మినిమం ఇన్ని కేసులు ఉండాలి. ఏదో ఒక ఎమ్మెల్యే గారు అనుకుంటే ఎవరో చెప్పారు, బాగా సీనియర్ లీడర్ ఆయన, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన మీద మర్డర్ కేసులు ఉన్నాయి కదయ్యా, ఆయన ఎందుకు అయ్యా వద్దయ్యా అంటే ఒక్కటే కదన్నా అని అన్నారట. బట్ అది ఆయన ఎలిజిబిలిటీ. ఆయన శ్రీరంగ నీతులు చెప్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనే కాదు, ఎవరో ఆయన చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఇలాగే ఉంటారు, వాళ్ళ పరిపాలన వాళ్ళ విధానమే అంతా అన్నట్టంటే మరి మన విధానం ఏంటి చెప్పండి సార్. ఎంత గొప్పగా ఏడిచింది. 30 కేసులు, ఇన్ని సంవత్సరాల పాటు జైళ్ళు, మన పార్టీలో ఉన్నటువంటి నాయకుల చరిత్రల గురించి చెప్పుకుంటే ఒక్కొక్క పేజీలు రాసి బోళ్ళ మంది ఉంటుంది ఇంకా చాలా చరిత్ర. గంజాయికి సంబంధించి ఆంధ్రదేశాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేసినటువంటి గొప్ప చరిత్ర గురించి చెప్పమంటారా? ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రపంచం మొత్తం డిజిటల్ పేమెంట్లు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక్క డిజిటల్ పేమెంట్ లేకుండా మద్యంతో కావడంలో దోచేసినటువంటి ఆ చరిత్ర గురించి చెప్పమంటారా? వాలంటీర్లు పెట్టుకుని వాలంటీర్లతో ఒక ముసలావిడిని చంపేసి ఆవిడ దగ్గర నుంచి రైట్ ఆ ముసలావిడ దగ్గర నుంచి దోచేసుకున్నటువంటి ఆ చరిత్ర గురించి చెప్పమంటారా? సాక్షి పేపరు వాలంటీర్లు కొనాల్సిందే అని చెప్పి జీవో జారీ చేసినటువంటి చరిత్ర గురించి చెప్పమంటారా? చెల్లిని ఇంటి నుంచి బయటికి గెంటేసినటువంటి చరిత్ర గురించి చెప్పమంటారా? లేదా తల్లి మీద కేసు వేసి నెగ్గి విర్రవీగిపోయినటువంటి మీ చరిత్ర గురించి చెప్పమంటారా? లేదా బెంగళూరు ప్యాలెస్లో మనం చేసినటువంటి అలాంటి ఘనకార్యాల గురించి వస్తున్నటువంటి వార్తల గురించి ఆ చరిత్ర గురించి చెప్పమంటారా? చెప్పండి. ఎన్ని చరిత్రలు ఉన్నాయి చెప్పండి. ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే. తండ్రిని ఎవరో రిలయన్స్ వాళ్ళు చంపేశారు అని చెప్పి మనం మాట్లాడేసాం. తీరా చూస్తే ఆయనకే మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రాజ్యసభ సీట్ ఇచ్చినటువంటి చరిత్ర గురించి చెప్పమంటారా? చెప్పండి. ఎన్ని ఉంటాయి చెప్పండి. ఇవన్నీ చెప్పుకుంటా ఉంటే చాలా ఉంటాయి అనుకోండి. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాసిచ్చేటువంటి స్క్రిప్ట్ రైటర్ని ఇంకా మార్చలేదు అనేటువంటిది అయితే అర్థమవుతుంది. ఈ పాత చింతకాయ పచ్చళ్ళు ఇలాంటి ఈ సినిమా డైలాగులు నో యాక్షన్ అని చెప్పి సినిమా డైలాగులు రాసిచ్చినట్టు రాసిచ్చారు. కొంచెం అది ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నట్టు ఉందో కొంచెం చూసుకుంటే మంచిది.